శివరాత్రి సందర్భంగా ఏదైతే ఉదయం నుంచే భక్తులు శివాలయానికి పోటెత్తారు. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నుంచి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కందూరు గ్రామం చెప్పవచ్చు. ఏదైతే శివుని నామాస్వరాలతో ప్రతి ఒక్క టెంపుల్స్ కావచ్చు మారుమోగుతున్నాయి. మనతో కందూరు గుడిలో ఉన్నాము. కందూరు గుడి విశిష్టత ఏంటంటే 11వ శతాబ్దంలో రాణి రుద్రమదేవి ఈ యొక్క దేవాలయాన్ని ఇచ్చారు. ఈ యొక్క ముఖ్యంగా చూసినట్లయితే కాశీలో ఉండే ఏదైతే కల్పవృక్షాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి ఈ భక్తుల నమ్మకము. ఇక్కడ మనతో అర్చకులు ఉన్నారు. అర్చకులను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అయ్యగారు చెప్పండి, ఈ గుడి విశిష్టత ఏంది అసలు? శ్రీ గురుభ్యో నమః. కందూరు రామలింగేశ్వర స్వామి ఇక్కడ ఉన్న మహిమ ఏమిటంటే, పూర్వం స్వామివారు కొండపైన వెలిశారు. ఇక్కడున్న అమ్మల పెద్దమ్మ అనే ఒక భక్తురాలు నిత్యం వెళ్ళి స్వామివారికి అట్లా అభిషేకం చేసేది. కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత స్వామి దర్పంలో అమ్మవారు గర్భిణిగా తయారైంది. 9 మాసాలు 9 రోజులు నిండిన తర్వాత, స్వామి నీ దగ్గర రావడం నాకు చేత కాదు, మీరు కిందికి వస్తే మిమ్మల్ని కింద పూజించుకుంటానని ఈ యొక్క స్వామివారు వేడుకోవడం జరిగింది. సరే అని చెప్పి ఆ పరమశివుడు భక్తితో పరమశించి, నేను కిందికి వస్తాను కానీ నీ వెనకకి చూడకుండా వెళ్ళమ్మా అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. సరే అని చెప్పి అమ్మవారు గుట్ట దిగి వచ్చిన తర్వాత స్వామి రథచక్రం వేసుకొని వస్తుండు. ఆ రథచక్రం వల్ల గంటల శబ్దం వల్ల ఉలికిపడి అమ్మవారు వెనక్కి తిరిగి చూడడం వల్ల ఆ రథం అనేది చింతల్లో ఉందమింది. ఒకటి నేలపై పడ్డది, ఇంకొకటి గుండంలో పడ్డది. ఇక్కడ స్వామివారి స్వయంభులింగం ఏర్పడ్డాడు. అమ్మవారు బిడ్డతో శిల విగ్రహం స్వామివారి ఎదురుగా నిలిచిపోయింది. ఇక్కడ కదంబ వృక్షాలు అంటే కల్పవృక్షాలు కానీ పిలుస్తారు. ఇవి కాశీలో ఉంటాయి, మరి కందుల్లో ఉన్నాయి. దానికి ఉన్నంత ప్రాముఖ్యత ఏమిటంటే, సంతానం కాని వాటికి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు ఇక్కడ వచ్చి ఆ వృక్షాల కింద జపం చేసుకోవడం కానీ దర్శించుకోవడం చేయడం వల్ల ఈ ఫలితాలని లభిస్తాయి అని చెప్పి భక్తి యొక్క నమ్మకం. ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో నెల రోజుల మొత్తంలో చాలా పబ్లిక్ విశేషంగా వచ్చి అభిషేకాలు అర్చనలు చేసుకు ఉంటారు. ఈ శివరాత్రి ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు ఎప్పుడు అంటే హోలీ పౌర్ణమి రోజు ఇక్కడ రథోత్సవం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ స్వామివారి రథోత్సవం జరుగుతుంది. స్వామివారి యొక్క ముఖము స్వామివారికి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అట్లా 15 రోజులుగా స్వామివారికి విశేష అభిషేకాలు కానీ స్వామివారి అలంకరణలు కానీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చూసినట్లయితే ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఈ యొక్క టెంపుల్ వచ్చేసి, ఇక్కడ మహాశివరాత్రికి ఏ గుళ్ళో అయినా సరే అభిషేకాలు నిర్వహించడం జరగదు, కానీ ఇక్కడ కందూరు రామలింగేశ్వర స్వామి సన్నిధిలో అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. అభిషేకాలు ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని మా యొక్క సంకల్పం. ఈ రోజు రాత్రికి స్వామివారి ఊరేగింపు ఉంటుంది. శివపార్వతుల ఊరేగింపు ఉండడం జరుగుతుంది. ఇది ఓవరాల్ గా చూసినట్లయితే ముఖ్యంగా చూసినట్లయితే కల్పవృక్షాలు ఏదైతే కాశీలో ఉండే కల్పవృక్షాలు ఇక్కడ ఏదైతే కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాయి. ఇక్కడ వచ్చి జపం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ ఒక నమ్మకము. అంతేకాకుండా మనం విజువల్స్ లో కూడా క్లారిటీగా చూస్తున్నాము. ఎంతో మంది భక్తులు పెద్ద ఎత్తున శివుని యొక్క బాల్తో ఇక్కడికి వస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే, మహబూబ్ నగర్ లో అచ్చంపేట నియోజకవర్గం ఉమామేశ్వరంలో ఒక శివుని ఒక టెంపుల్ ఉంది. అంతేకాకుండా ఏదైతే అల్లంపూర్ బాలబ్రహ్మేశ్వర స్వామి దగ్గర కూడా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క కందూరు కావచ్చు, మహబూబ్ నగర్ లో పెద్ద శివాలయంలో కూడా ఉంటారు. అంతే మనతో కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఎప్పటి నుంచి వస్తున్నారు ఏందో వారిని కూడా అడుగుదాం. చెప్పండి బ్రదర్, మీరు ఎప్పటి నుంచి ఈ యొక్క టెంపుల్ కి వస్తున్నారు? నేను ఇక్కడ రావడం మొదటిసారి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు శివుని దర్శించుకోవడానికి మాది పాలమూరు జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం నుంచి వస్తున్నాను. ఈ మహాశివరాత్రి పర్వదినాన హిందూ బంధువులందరికీ ఆ శివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ హిందూ బంధువులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దేవాలయం చాలా పవిత్రమైంది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా చెప్పండి మేడం. ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? అసలు మేము తిమ్మాయిపల్లి తాండ నుంచి వస్తున్నాం. చాలా ఎనర్జీ వస్తున్నాం, మేము చాలా కష్టపడి వస్తున్నాం. కానీ ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, కొంచెం ఫ్రీగా చేయాలని కోరుకుంటున్నాం. సంవత్సరాల నుంచి ఈ యొక్క టెంపుల్ కి దర్శించుకోవడానికి వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే అనిపిస్తుంది, కానీ చాలా పొద్దు నుంచి రష్ గా ఉంది. అయితే భక్తులు చెప్పేది ఏంటంటే, మార్నింగ్ నుంచి ఏదైతే రష్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి కూడా భక్తులు అంటున్నారు. ఇది ఓవరాల్ గా చూసినట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, పెద్ద ఎత్తున భక్తులు
శివాలయానికి పోటెత్తారని చెప్పవచ్చు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చినాము. 2017 నుంచి వరుసగా ప్రతి సంవత్సరం వస్తుంటాం అన్నట్టు. వచ్చిన తర్వాత మీకు ఎలాంటి కలిగాయి? అనుకున్న కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకము నాకు జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం 2016 నుంచి ప్రతి సంవత్సరం శివరాత్రి మహాశివరాత్రి రోజు కంపల్సరీ ఇక్కడ వచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నాం. ఏ టైంలో వస్తుంటారు? మళ్ళీ ఎప్పుడు కుటుంబ సభ్యులతోనే వస్తుంటారు కదా, మళ్ళీ ఏ టైంలో మళ్ళీ తిరిగి? మేము కార్తీక పౌర్ణమి రోజు వస్తుంటాము. ఈ రోజు అయితే కంపల్సరీ తప్పకుండా ఏ ఇది ఉన్నా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిసారి 2017 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటున్నాం. ఇది ఓవరాల్ గా చూసినట్లయితే కార్తీక మాసంలో కావచ్చు, అలాగే మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు వస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా కూడా ఏదైతే మహాశివుని కూడా ఇక్కడ అంటుంటారు. ఇది ఓవరాల్ గా చూసినట్లయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలో అల్లంపూర్ కావచ్చు, ఏదైతే ఉమామహేశ్వరం అచ్చంపేట నియోజకవర్గం ఉమామహేశ్వరం కావచ్చు, పాంపురం కావచ్చు, అలాగే మహబూబ్ నగర్ లోని పెద్ద శివాలయం కావచ్చు, ఇవన్నీ భక్తులతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న భక్తులతో శివాలయం వద్ద పోటెత్తాయని చెప్పవచ్చు. ఓవరాల్ గా ఇది కెమెరా పర్సన్ షౌకత్ తో రహీం 6 టీవీ కందూరు నుంచి.